శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనం సంక్షిప్త రామాయణాన్ని చెప్పుకుంటున్నాం. అందులో ఆ దండకారణ్యంలో ఋషుల కొరకు అందరి కోసం యుద్ధం చేసి రాముడు రాక్షసుల్ని చంపాడు అని చెప్పుకున్నాం. చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత ఏమో అడవిలో నివాసం చేస్తూ ఆ జనాలు తిరిగేటటువంటి చోటైన జనస్థానంలో ఆ కామరూపిణి అయిన శూర్పణఖ అనే రాక్షసికి ముక్కు చెవులు కోసి వికృత రూపం కలదానిగా కావించాడని మనం చెప్పుకున్నాం. తేన తత్రైవ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి. తత శూర్పణఖ వాక్యా దుర్యుక్తా సర్వరాక్షసాం కరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం. అలాగా శూర్పణఖ వెళ్ళి అందరికీ ప్రేరణ చేసి ఆ రాక్షసులందరినీ, అందులోనూ త్రిశరుని కరుడి అనే రాక్షసులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా రాముల వారు యుద్ధంలో సంహరిస్తాడనమాట. వాళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిందనమాట మరి యుద్ధానికి. తత శూర్పణఖావాక్య ఉద్యుక్త సర్వరాక్షసం. ఆ రాక్షసులందరూ కూడా కరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసం నిజగాన రణే రామస్తేషాం చైవ పదానుగాన్ వనే తస్మిన్ నివసత జనస్థాన నివాసినాం. అలాగా జనాలు ఉండే చోటకు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా ఆ రాక్షసుల్ని సంహరించాడు రాముడు యుద్ధంలోనూ అని చెప్తున్నారు అనమాట. శూర్పణఖ మాట విని వచ్చేశారు అక్కడికని. రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణ క్రోధమూర్ఛిత. అప్పుడు ఎప్పుడైతే ఈ శూర్పణఖ వెళ్ళి 14,000 మంది రాక్షసుల్ని కూడా చంపేశాడు ఆ రాముల వారు వాళ్ళ అడవిలోనూ అని శూర్పణఖ చెప్పిందనమాట. రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ, 14,000 మంది రాక్షసుల్ని చంపేశాడు అని శూర్పణఖ చెప్పడంతో జ్ఞాతివధం శ్రుత్వ తతో జ్ఞాతివధం శ్రుత్వ, జాతి వాళ్ళందరూ చనిపోయారన్న వార్త విని, శ్రుత్వ అంటే విని, రావణ క్రోధమూర్ఛిత, క్రోధంతో ఊగిపోయేట, వాడి కోపం వచ్చేసింది అన్నట్టు బాగాను. సహాయం వరయామాస మారీచం నామ రాక్షసం వార్యమాణసు బహుసో మారీచేన స రావణ. అలా ఎప్పుడైతే అంత కోపం వచ్చిందో, బంధువులు సజాతి వాళ్ళు అందరూ కూడా వధింపబడ్డారని శూర్పణఖ మాట వినగానే ఆ రావణుడికి చాలా కోపం వచ్చేసి సహాయం వరయామాస, సహాయం కోరి, సహాయం కావాలరా నీదని మారీచం నామ రాక్షసుని కోరట. మారీచుడనే పేరు కలిగిన రాక్షసుని సహాయం కోసం కోరినవాడే వాడిని తీసుకుని బయలుదేరాడనమాట. హర్యమాణస్సు బహుసో మారీచేన స రావణ. మారీచుడు ఆ బలవంతుడైన రాముడితో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంటే, వద్దు ఆయన చాలా బలవంతుడు, వాడితో వానికి వైరం వద్దు అని ఎన్నిసార్లు మారీచుడు చెప్తున్నా కూడా వినలేదనమాట. నా విరోధో బలవతాక్షమో రావణతేనతే. రావణ, నీకు ఆ బలవంతుడైన రాముడితో విరోధం కూడదు. అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత. అయినా సరే ఆ మాట వినకుండా పెడజోమని పెట్టేసి, నువ్వు వస్తావా రావా, నీ ఇష్టం లేకపోతే చంపేస్తానంటాడనమాట. అంతకనే ఉంది. అనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత న విరోధో బలవతా క్షమో రావణ తేనతే. తనాదృత్యతు తద్వాక్యం రావణ కాలచోదిత జగామ సహమారీచస్తస్యాస్త్రమపదం తదా తేన మాయావినా దూర అపహవ్యా నృపాత్మజౌ. ఆ నృప ఆత్మజుడు అంటే ఇక్కడ
ఆ దశరథుని పుత్రులైన రామలక్ష్మణుని దూరంగా తీసుకెళ్ళిపోయేట. ఆ మారీచుడు మాటలు వినకుండా వెళ్ళిపోయి మారీచుడితే అప్పుడు అక్కడ రాముడు ఉన్న ఆశ్రమానికి వెళ్ళి జగామ అంటే వెళ్ళడం. సహ మారీచస్తాశ్రమ పదం, ఆ రాముడు ఉండే చోటుకు వెళ్ళి తేన మాయావిన తన మాయ చేత, అదే మాయా మృగం బంగారు లేళ్ళు తయారయ్యాడు కదా అలా అనమాట, దూరం తీసుకెళ్ళిపోయేట. ఆ నృపాత్మజం అంటే ఆ రామలక్ష్మణులని దూరంగా వెళ్ళిపోయేలా చేశాడని చెప్పాడనమాట. జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం. అప్పుడు ఆ తీసుకెళ్ళిపోతున్నాడు ఎవరు, రామస్య భార్యాం జహార, తీసుకెళ్ళిపోతుంటే గృతం ఆ జటాయువు అడ్డుపడింది కదా, ఆ గృధ్రం హత్వ చంపేశాడు, జటాయుషం జటాయువుని చంపేసి ఆ రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళిపోయాడు అనమాట. జహార భార్యాం రామస్య గృతం హత్వ జటాయుధం గృధ్రం చ నిహతం దృష్ట్వా చూసి హృతాం శ్రుత్వా చ మైథిలి, ఆ ఎప్పుడైతే జటాయువుని రెక్కలు తెగ్గొట్టేసాడో అప్పుడు ఆ మైథిలి అంటే ఆ సీతాదేవి ఇలా చెప్తోంది, రాఘవశోక సంతప్తో విలలా పాకులేంద్రియ. చాలా ఆ జటాయువుని కూడా నరికేస్తాడు రెక్కలు, అది అలా తీసుకుని వెళ్ళిపోతాడు కదా మనకు తెలిసినదేను. ఆ రాముడు వారేమో చాలా దుఃఖంతో ఉన్నాడు, సీతని రావణాసురుడు అపహరించాడని చాలా విలపిస్తున్నాడు అనమాట. రాఘవ శోక సంతప్తో విలలా ప్రాకులేంద్రియ, ఇంద్రియాలన్నీ కుంజించిపోయేలా దుఃఖిస్తున్నాడు ఆయన. తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుధం, ఆ జటాయువు అక్కడికి ఉంటే ఆ జటాయువు ఆ ప్రాణాలతో ఉండమని సీతాదేవి చెప్పిందని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ అవన్నీ కొంచెం కొద్దిగా చెప్పుకుంటున్నాం కనుక అవన్నీ లేవు. అప్పుడు ఆ సీతాదేవి అలాగా జీవిస్తుందనమాట, ప్రాణాలతో ఉండి ఇలా రావణాసురుడు ఎత్తుపోయాడని చెప్పి ప్రాణాలు వదిలేస్తుంది. ఆ జటాయునికి దహన సంస్కారాలు చేశాట అక్కడ, అదనమాట ఇక్కడ. అలా బాధతో ఉన్న ఆ జటాయునికి దగ్ధ్వా జటాయుషం, తతస్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం మార్గమానో వనే సీతాం రాక్షసం సందర్శః కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనం. అప్పుడు రాముడు అలా దుఃఖంతో ఉండి ఆ జటాయువుకి దహన సంస్కారాలు చేసి అడవిలో సీతను వెతుక్కుంటూ అనేక వికృత రూపాలు కలిగిన భయంకరుడైన ఒక రాక్షసుని చూసేట. వాడి పేరు ఏమిటంటే కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనం. ఆ సీత కోసం మార్గమానో వనే సీతాం రాక్షసం సందదర్శ, ఆ సీత కోసం వెతుకుతూ ఉంటే ఒక రాక్షసం సందదర్శ కానీ చూశాడు. వాడి పేరు కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనం. అలాంటి భయంకరుడైన ఒక రాక్షసుని చూశాట కబంధుడు, వాడి పేరు కబంధం, పేరే కబంధం. మార్గమానో వనే సీత రాక్షసం సందర్శ కబంధన్నామ రూపేణ వికృతం ఘోర దర్శనం. తం నిహత్య మహాబాహు దాహ స్వర్గతశ్చ సహ, వాణ్ణి కూడా చంపించి వాణ్ణి కూడా స్వర్గానికి పంపించేశాడు అనమాట. ఇక్కడ తం నిహత్య మహాబాహు దాహ స్వర్గతశ్చ సహ సత్యాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం. శబరి కథ కూడా మనకు తెలుసున్నదే. ఆ శబరి ఆవిడ అక్కడ ఉంటుంది కదా, రాముడి కోసం ఎదురు చూస్తూను అక్కడి నుంచి వాడికి కూడా దహన సంస్కారాలు చేశారు, చంపేసి స్వర్గానికి పంపించాడని చెప్పారు. తర్వాత ఆ ధర్మాత్మురాలైనటువంటి ఆ శబరి యొక్క ఉన్నటువంటి ఆశ్రమం దగ్గరికి వెళ్తాడనమాట ఆ మెల్లిగా రాముల వారు. అప్పుడు శ్రమణీం ధర్మ నిపుణాం అభిగచ్చేతి రాఘవ సో అభ్యగచ్చన్ మహాతేజ శబరీం శత్రుసూదన. అంత గొప్ప పరాక్రమకరమైన రాముడు ఆ శబరి వద్దకు వెళ్ళాడు. శబర్యా పూజిత సమ్యక్ గ్రామో దశరథాత్మజ పంపాతీరే హనుమతా సంగతో వానరేణ
అప్పుడు ఆ శబరి చేత పూజలు అందుకుని శబర్య పూజిత సమ్యక్ బాగుగా దశరథ రాముల వారు అందుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి మెల్లిగా పంపానదీ తీరంలో ఆ రాముడు హనుమంతుడు అనే వానరుని కలుస్తాడు. అంటే హనుమంతుడిని అక్కడ కలిశాడనమాట. ఆ హనుమంతుడు వాక్యం వల్ల అక్కడ సుగ్రీవుడు ఉన్నాడని సుగ్రీవుడిని కూడా కలిశాడని చెప్తున్నారు. హనుమద్వచనా అక్కడ పంపాతీరే హనుమతో సంగతో వానరేణ హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగత సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబల. అక్కడి నుంచి హనుమంతుడిని కలిశాడు పంపానది తీరలో. హనుమంతుడు సుగ్రీవుడి గురించి చెప్పాడు. ఆ సుగ్రీవుడిని కూడా కలిశాడు అనమాట అక్కడ. సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో బల. ఆ బలం గురించి, ఆ రాముడు గొప్పతనం గురించి కూడా సుగ్రీవుడు తెలుసుకున్నాడు. ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవచ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. అప్పుడు ఆ మహాబలవంతుడైన ఆ రాముడి వృత్తాంతం అంతా కూడా సుగ్రీవుడికి హనుమంతుడు చెప్పాడు. అక్కడ జరిగిన సీతా వృత్తాంతం కూడా జరిగినట్లు వాళ్ళకి తెలియజేశాడు అనమాట. వాళ్ళు ఒకళ్ళు ఈ విషయం ఇది సీతాదేవి కోసం వాళ్ళు వెతకడం అదినేమో సుగ్రీవుడికి తెలిసింది. ఆ సుగ్రీవుడేమో వీళ్ళ గురించి అందరి గురించి కూడా రాముడి గురించి అది కూడా తెలుసుకున్నాడు అనమాట. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః. వానరులు అందరూ కూడా విన్నారు. చకార సఖ్యం రామేణ ప్రీతచ్చైవాగ్నిసాక్షికం తతో వానరరాజేన వైరాను కథనం ప్రతి. తనకేమో వాలితోటి విరోధం ఉంది కదా, వాళ్ళిద్దరు అన్నదమ్ములైనా సరే విరోధం ఉంది కదా, అదంతా కూడా సుగ్రీవచ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరులును రాముడు చెప్పిందంతా విన్నారని చెప్పుకున్నాం కదా. చకార సఖ్యం స్నేహం చేసేట రామేణ ప్రీతచ్చై అగ్ని సాక్షిగా ప్రమాణం చేసేట. తతో వానరరాజైన వైరాను కథనం ప్రతి. ఆ వానరరాజైన వాలితోటి వైరం గురించి అంతా కూడా వివరంగా తెలియజేసేట రాముడికి సుగ్రీవుడు అనమాట. రామాయ వేదితం సర్వం ప్రణయా దుఃఖితేన చ ప్రతిజ్ఞాతంచ రామేణ తదా వాలివధం ప్రతి. రామాయ వేదితం సర్వం. రాముడు అంతా విన్నాక అలాగా ఆ దుఃఖంతో ఆ రాముడి దగ్గర నుంచి సుగ్రీవుడు ఆ రాముడు ఎందుకు అలాగా దుఃఖపడతావని అడిగితే సుగ్రీవుడు వాడికి తనకి ఉన్న విరోధం అంతా కూడా ఆ వృత్తాంతం అంతా రాముడితో చెప్పుకున్నాడు. అప్పుడు ప్రతిజ్ఞాతంచ రామేణ తదా వాలివధం ప్రతి. ఆ వాలిని చంపడం గురించి ప్రతిజ్ఞ, నేను చంపుతాను అని రాముడి వారు వాలిని వధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడికి. అప్పుడు ఆ వాలి యొక్క పరాక్రమం అది ఎంత గొప్పదో అదంతా కూడా వాడు చాలా బలవంతుడని చెప్పి ఆ సుగ్రీవుడు రాముల వారికి కూడా చెప్తాడనమాట. సుగ్రీవ శంకితచ్చాపి నిత్యం వీర్యేణ రాఘవే వాలినచ్చ బలం తత్ర కథయామాస వానరః. సుగ్రీవ శంకితచ్చాపి నిత్యం వీర్యేణ రాఘవే. సుగ్రీవుడు ఆ రాముడు చూసిన మొదలుకొని అతను ఆ వాలి యొక్క పరాక్రమం అంతా కూడా వాళ్ళని చంపడానికి సమర్థుడో కాడు అని సందేహం ఉందిట. ఎవరికి? సుగ్రీవుడికి. రాముడు అంత బలవంతుడు అవునో కాదో, వాలి చాలా బలవంతుడు, వాలిని చంపగలడా లేడా అని శంఖం ఉందిట. రాఘవ ప్రత్యయార్థంతు దుందుబేక్కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. అలా శంఖ కలిగి ఆ సుగ్రీవుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ దూరంగా కనబడుతోంది ఒక కొండలాగా, అది దుందుబి యొక్క కళేబర్ అంట. దాన్ని రాముడికి చూపించాట. రాముడికి అది రాముడి యొక్క బలం తెలుసుకోవాలన్న శంకతోటి రాముడు బలవంతుడు అవునో కాదో, వాలిని చంపగలడో లేడో అన్న అనుమానంతో చూపించాడు. రాఘవ ప్రత్యయార్థంతు దుందుబే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం. మహాపర్వతలా ఉన్న ఆ దుందుబి యొక్క కళేబరాన్ని అక్కడ పడుందుట, దాన్ని చూపించేట. ఒక గొప్ప కొండలా ఉన్న ఎత్తైన దుందుబి యొక్క కళేబరం రాముడికి చూపించాడనమాట. ఉత్సయిత్వా మహాబాహు ప్రేక్షాస్తి మహాబల పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. ఆ యొక్క మహాబాహు అన్నాడు ఇక్కడ. అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి ఆ రాముడు చక్కగా చిరునవ్వు నవ్వి
మహాబలవంతుడు కదా ఆయన. ఆ అస్థిపంజరం, దుందుబు యొక్క కళేబరం అస్థిపంజరాన్ని చూసి పాదాంగుష్టేన, ఆ పాదం యొక్క బొటకని వేలుతోటి ఇలా తన్నెట్ట. అది ఎక్కడ పడిందిట? సంపూర్ణంగా 10 యోజనం. ఒక యోజనం ఉంటేనే 10 మైళ్ళు, 10 మైళ్ళు 100 మైళ్ళ దూరంలో పడింది అది. అంత దూరంలో ఎగిరి పడేలా తన్నాడు అని చెప్తున్నాడు. ఉత్సగిత్వా మహాబాహు ప్రేక్షశ్చాస్తి మహాబల పాదాంగుష్టేన శిక్షేప సంపూర్ణ 10 యోజనం. అలాగ 10 యోజనాల దూరం పడేలాగా దాన్ని తన్నాడు అని చెప్పుకున్నాం. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణ, సీతారామ లక్ష్మణ చరణారవిందార్పణమస్తు. ఆపదామపత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్భూర్యోర్నమామ్యహం.